సిటీలో కురుస్తున్న భారీ వర్షాలతోటి అప్రమత్తంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇప్పటికే మాన్సూన్ స్పెషల్ టీమ్స్ ఫీల్డ్ వర్క్ లోనే ఉన్నారని చెప్పారు. పాత బిల్డింగ్లలో ఉంటున్న జనం అలర్ట్ గా ఉండాలని సూచించారు. వర్షంతో ఎసుంటి ఇబ్బందులున్నా బల్దియా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలంటున్న జనార్దన్ రెడ్డితో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ కూడా తడిసె ముద్దైంది. మరి దీనికి సంబంధించి పబ్లిక్ ని అలర్ట్ చేసే విషయంలో జీహెచ్ఎంసీ ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతుందో మనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ 2 రోజుల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా, వాటికి సంబంధించి ఎలాంటి అలర్ట్మెంట్స్ ఇస్తున్నారు పబ్లిక్? ఇప్పుడు ఈ నాన్పుడు వానల వల్ల ఏంటంటే పురాతనమైనటువంటి భవనాల్లో ఉన్నటువంటి వారికి కొంచెం డేంజర్. దాదాపు 2000కు పైగా భవనాలు మనం ఐడెంటిఫై చేసి 1400 పైగా ఇప్పటికే స్వయంగా వాళ్ళు ఓనర్సే కూల్చివేసుకోవడం కానీ లేకపోతే మనం కూల్చివేయడం కానీ జరిగింది. మిగతా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అండ్ అన్ఫిట్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళను వాటిని కూల్చివేస్తే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, మా మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా రాత్రింబగళ్ళు ఫీల్డ్లో పెట్టాం. అండ్ ప్రజలకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, చెట్లు పడిపోవడంలో కానీ, లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ ఉన్నప్పుడు, డ్రైనేజ్ ఇష్యూస్లో ఉన్నప్పుడు 100కు ఫోన్ చేసినట్టయితే సంబంధిత శాఖను కోఆర్డినేట్ చేసి వారితో ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేటట్టుగా చేస్తున్నాం. సార్ హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే నాలాలు పొంగి పొర్లే పరిస్థితి. మరి అట్లాంటి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఐఎండీ నుంచి మీకు అందిన అప్డేట్స్ ఏంటి? చిన్న వర్షం పడితే ఏం ప్రాబ్లం లేదమ్మా. 1 గంటలోనే 2 సెంటీమీటర్లు పడితేనే ప్రాబ్లం. మనకు ఒక రోజంతా 10 సెంటీమీటర్లు పడ్డా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఏ సిటీకైనా నాలాల కెపాసిటీ డిజైన్ చేసేటప్పుడు గంటకు 2 సెంటీమీటర్లు వర్షపాతాన్ని తట్టుకునేటట్టుగా చేస్తారు. కొన్ని అడ్వాన్స్డ్ సిటీస్లో కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మనీ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్టీ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 డేస్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అండ్ కంటిన్యూస్గా రెయిన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్కి మీరు ఇచ్చే సందేశాలు ఏమున్నాయి? వాళ్ళు కూడా మేము చెప్పేదమే కాకుండా కంటిన్యూస్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి IMD-hyderabad.gov.in వెళ్ళినట్టయితే రాడార్ ద్వారా మనం ఎక్స్రే స్కాన్ చేసినట్టే మేఘాలను స్కాన్ చేసి అది ఫిగర్ ఇస్తుంది. హైదరాబాద్లో ఎన్ని గంటలకు ఎంత వర్షం పడుతుంది అనేటువంటిది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అప్డేట్స్ వస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మీడియా కానీ, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, NGOs కానీ, పబ్లిక్ కానీ చూసుకొని తగు చర్యలు తీసుకోవడం బెటర్. మొత్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అప్డేట్స్ అందిస్తుంది. దీని ప్రకారంగానే మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనేసి కూడా జీహెచ్ఎంసీ అఫీషియల్స్ అంటున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా లేదంటే ఏదైనా ప్రమాదాలు సంభవించినా కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయాలనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇది జీహెచ్ఎంసీ అఫీషియల్స్ అంటున్న మాటలు. కెమెరా పర్సన్ బాలుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.